అది చెప్తామండి, వినండి సార్. దాడి ఎలా జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత చూపుతామని నేను చెప్తామండి, చెప్తాం. బాజీ గారు కంగారు పడితే ఎట్లా? దాడి ఎలా జరిగింది? వెల్లంపల్లి గారు జేబులో ఉందంట రాయి. వాసుదేవన్ గారు మీరు ఆయన ఆపండి, నేను చెప్తాను. అదిగోండి ఏమండి, ఇప్పుడు ప్యానెల్లో ఉన్న సభ్యులందరూ మాట్లాడారు. శేఖర్ రెడ్డి గారు, ఇది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరిని అడ్డగించడం. మేము మాట్లాడేటప్పుడు అలాగే అడ్డగిస్తారు. బాజీ గారు మాట్లాడు. ఉండండి సార్, ఉండండి, టైం ఇస్తారు, ఉండండి. మీరు చెప్పే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడానికి కాదు, డిబేట్ ఉంది. మీరు చెప్పే ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు. ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ టైం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి. మీరు కొద్దిగా విజ్ఞతతో వ్యవహరించండి. ఉండండి, అందరికీ సమవకాశం ఇవ్వండి. అందరూ మాట్లాడు. మీరు ఎలా వచ్చారు? అందరూ ఉన్నారు, ఆగండి కొద్దిగా. ఇంకా మళ్ళీ మాట్లాడాలి. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. అంటే శేఖర్ రెడ్డి గారు చాలా స్పెసిఫిక్గా కొన్ని ప్రశ్నలు మీకు కూడా వేశారు. ఎల్లిస్ట్ కానీ గజమాల నేనెత్తాను అంటున్నారు. మనం ఏంటంటే మీడియాలో వచ్చిన అంశాలను మనం వివరించాం అంతే తప్ప అది గజమాల గీసుకుందా, రాయి తగిలిందా, పెల్లెట్ తగిలిందా, అది క్యాట్ బాల్ వాడారా, ఎయిర్ గన్ వాడారా తేల్చాల్సింది పోలీస్. ఎందుకంటే రకరకాల కథనాలు మనం చూస్తున్నాం ఇవాళ మీడియాలో. ఇవాళ దీనికి పరిస్థితికి కారణం ఏంటి? అందరి వేళ్ళు ఎవరి వైపు చూపబడుతున్నాయి? ఇప్పుడు ఇందాక బాజీ గారు చెప్పారు, ప్రతిపక్ష నాయకుడి పైన దాడి జరిగితే అధికార పార్టీని నిందిస్తాం. అసలు అధికార పార్టీ నాయకుడు సాక్షాత్తు ముఖ్యమంత్రిపై దాడి జరిగితే ఎవరిని నిందిస్తారు? వైఫల్యం భద్రతలో స్పష్టంగా కనపడుతోంది. వేళ్ళన్నీ కూడా పోలీస్ వైపు చూపబడుతున్నాయి. దీనికి బాధ్యత వహించాల్సింది డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు, దీనికి బాధ్యత వహించాల్సింది ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, అక్కడ ఉన్నటువంటి సిటీ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా దీనికి బాధ్యత వహించాలా. ఎందుకంటే ఎన్నికల సంఘం ఇప్పటికే దీనిపైన నివేదిక కోరింది. కాంతి రాణా టాటాని దీనిపైన రిపోర్ట్ పంపమని నిన్నే సిఈసి ఆదేశాలు ఇచ్చారు. దానిపైన ఆయన ఇచ్చేటువంటి రిపోర్ట్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఆ తగిలిన పదునైన వస్తువు ఏంటి, అసలు ఈ పరిస్థితి ఈ 5 ఏళ్లలో ఎందుకు వచ్చింది? రాళ్ల దాడి మొదటి రోజు జరిగినప్పుడే అరాచక శక్తులను కనుక అణిచేసినట్లయితే, పట్టుకున్నట్లయితే, శిక్షించున్నట్లయితే ఇవాళ ఇలా ఇంతగా పేటరేగే పరిస్థితి వచ్చేదా? ఎప్పుడు ఆ రోజు అమరావతిలో చంద్రబాబుపై దాడి జరిగినప్పుడు అప్పుడు డీజీపీ సవాంగ్ ఏమన్నారండి? నిరసన తెలిపే హక్కు ఉంది, రాజ్యాంగం అంటారా? ఇప్పుడు సవాంగ్ గారి వ్యాఖ్యానం ఏమైనా ఉంటుందేమో అని చూశాను మీడియాలో. ఆయన కాదు, డీజీపీ గారు కూడా వ్యాఖ్యానం చేయలేదు. అసలు అది కాదు, రాళ్ల దాడి బాజీ గారు చెప్పారు, అంగళ్ళులో విధ్వంసం సృష్టించారు. అది అసలు 13 మంది పోలీసుల తలలు పగిలాయి, 50 మంది తెలుగుదేశం కార్యకర్తలు, 50 మంది వైసీపీ కార్యకర్తలు తలలు పగిలాయి, 2 వాహనాలు దగ్ధం చేశారు. ఇది రాష్ట్రమా, రావణ కాష్టమా? అందుకు కదా ప్రజల్లో ఇంత ఆవేదన. ఎవరు దీనికి, ఈ వైఫల్యాలంటికి కారణం? ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది ఎవరు? రెచ్చగొట్టే వ్యాఖ్యలను అనుమతిస్తోంది ఎవరు? ఒకవైపేమో ఎన్నికల సంఘం ఫలానా వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు, ఫలానా వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అని నోటీసులతో సరిపెడతారా? దానికి అడ్డుకట్ట పడదా? ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఇలా పేటరేగిపోతున్నాయి ఈ అరాచక మూకలు అన్నమాట. దీన్ని అడ్డుకట్ట వేయాల్సింది ఎవరు? పోలీస్ యంత్రాంగం. దీన్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? ఎన్నికల సంఘం. ఎందుకు ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగం? ఏమిటి నిష్క్రియ పరత్వం? దీనిపైన బాధ్యత లేదా? రాజకీయ నాయకులందరికీ బాధ్యత ఉంది దీనిపైన. ఇది ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీని బ్లేమ్ చేసుకునే సందర్భమా? ఇది చంద్రబాబు మీద నెపమేసే సందర్భమా? ఇది డ్రామా అనే సందర్భమా? ఇది డ్రామానా వాస్తవమా? నిగ్గు తేల్చాల్సింది పోలీస్. మరొకసారి ఈ సంఘటన ఈ 30 రోజుల్లో, ఈ 28 రోజుల్లో పునరావృతం కాకుండా చూడాల్సింది పోలీస్ అన్నమాట. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు మేల్కోవాలి, బాధ్యతగా మెలగాలి. ఇలాంటి అరాచక దాడులు భవిష్యత్తులో ఈ రాబోయే 4 వారాల్లో తెలుగుదేశం పైన, జనసేన పైన, వైసీపీ పైన జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, దానిపైన ఆలోచించాలి. కీర్తన గారు శేఖర్ రెడ్డి గారు మీకు కూడా ఒక ప్రశ్న వేశారు. నేను రాపోతాను. రైట్ సార్, థ్యాంక్ యూ బాజీ గారు. రైట్ రైట్ శేఖర్ రెడ్డి గారు, మీరేమంటున్నారంటే ప్రూఫ్ లేకుండా ఎలా అలా అలిగేషన్ వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి పైన? అదే చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన కూడా దాడులు జరిగాయి కదా అని. చెప్పులు ఇసిరింది వాస్తవంగా లేదు, క్రియేట్ చేశారు అన్న. సరే, మేమెందుకు బలంగా ప్రజల్లో మీ మీద వ్యతిరేకత ఉంది అని అంటున్నామంటే మీకు తెలుసు 5 ఏళ్ల పరిపాలన మీరు చూసారు ప్రజలు. చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో నన్ను ఆన్సర్ చేయండి, నేను అందుకే రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే
వ్యతిరేకత చూస్తున్నది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పైన. సో ఆ నిరసన వ్యక్తపరిచి జగన్మోహన్ రెడ్డి గారి పైన చూపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఇక్కడ సీఎం గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు. సో క్లారిటీగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న వ్యతిరేకతను ప్రజలు చూపిస్తున్నారు. నాది ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, ఒక చిన్నపాటి రాయితో కొట్టినందుకే ఇన్నిసార్లు అక్కడ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి అలా తుడుస్తున్నారు, ఇలా తుడుస్తున్నారు, ప్లాస్టర్ వేస్తున్నారు, హాస్పిటల్కి పోయారు, పెద్ద సర్జరీ చేసినట్టు ఒక టీం కూర్చుంది. నిరుపేదలకైతే ఇలాంటి ట్రీట్మెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరగదులేండి, సీఎం కాబట్టి అలా చేశారు. కానీ కోడికత్తికి వచ్చేసరికి మీరు క్లియర్ గా ఈ పిక్చర్ జూమ్ చేసి చూడండి. ఎందుకు ఆ గాయం చూపించరు? ఎంతసేపు షర్టుకి రక్తము, లేదంటే ఆ ప్లాస్టర్, షర్టుకి రక్తము, ప్లాస్టర్ ఇవే ఉన్నాయి కోడికత్తిలో. అయితే మీరు క్లియర్ గా చూసారా? షర్టుకి రక్తము, కోడికత్తి తగిలింది అని చెప్పి మీ మాటలు తప్ప ఈ ఇన్సిడెంట్ లో ఆయనకు దెబ్బ తగిలినట్టు ఎక్కడ ఒక ప్రూఫ్ లేదు. ఎందుకు? అయినా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు బలంగా నా మీద కుట్ర చేశారు, నన్ను వాస్తవంగా ఇలాగ చంపాలని ప్రయత్నించారు.